హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రైనింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో కంప్లీట్‌గా మీకు ప్రాపర్ గైడ్‌లైన్స్ ఇస్తాను ప్రైజ్ యాక్షన్‌లో. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు స్టూడెంట్స్ యొక్క రిజల్ట్. సో కంప్లీట్‌గా ఇక్కడ 11/8 అన్నాడు. సో కంప్లీట్‌గా 11 ట్రేడ్ తీసుకుంటే 8 విన్ అని చెప్పేసి ఇక్కడ మెసేజ్ చేశాడు. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు వాళ్ళ యొక్క ప్రాక్టీస్ సెషన్‌లో ఈ యొక్క రిజల్ట్స్. సో ఇది పేషెన్స్ అండ్ మీరు పేషెన్స్‌గా వెయిట్ చేసి ప్రాపర్ ప్రైజ్ యాక్షన్‌ని ఫాలో అయితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ 3/3 విన్ అని చెప్పేసి. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 16, 17, 18 నేను యాడ్ చేశాను క్లాసులో. సో మీరు ఎవరికి నేను ప్రీవియస్‌గా టెలిగ్రామ్‌లో మీకు పంపించి ఉంటే గిట్లా మీరు మీ జీమెయిల్ పెట్టండి. నేను ఇది యాక్సెస్ ఇస్తాను. అది ఫ్రీగా ఉంటుంది. ఓన్లీ కోర్ స్టూడెంట్స్ మాత్రమే. స్ట్రాటజీస్ తీసుకున్న వాళ్ళకి కాదు. సో ఇక్కడ చూడొచ్చు ఇది అనదర్ ప్లాట్‌ఫామ్ అంటే ఐక్యూ ఆప్షన్‌లో కూడా ఒకసారి ట్రై చేశాడు. సో ఇక్కడ మీరు రిజల్ట్ చూడొచ్చు. సో కంప్లీట్‌గా మార్కెట్ స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను అందుకే చెప్తున్నాను. మార్కెట్ స్ట్రక్చర్‌ని నేను డీటెయిల్‌గా ఇంకా సింప్లిఫైడ్ చేసి 16, 17, 18లో నేను ఇంకా సింప్లిఫైడ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్. సో దీంట్లో చూడొచ్చు ఇక్కడ మీరు ఆహ్, తన యొక్క రిజల్ట్. సో ఇక్కడ టోటల్ విన్నింగ్ ట్రేడ్స్ అన్నమాట. సో ప్రాపర్‌గా ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. సో క్యాండిల్స్టిక్ సైకాలజీ, మార్కెట్ స్ట్రక్చర్ అనేది మీరు ఫాలో అవ్వాలి. గుడ్డిగా ట్రేడ్ తీసుకోవద్దు. లెవెల్స్ డ్రా చేసుకొని. సో ఇక్కడ తను ట్రేడ్ చేసిన ప్రతీదీ స్క్రీన్‌షాట్. సో ఇక్కడ చూడొచ్చు నోట్స్ కూడా చేసుకున్నారు. సో స్టూడెంట్స్ అందరికి చెప్తున్నాను. ఈ విధంగా నోట్స్ చేసుకోండి ప్రతీదీ. ఈ విధంగా నోట్స్ చేసుకొని మీరు మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది మీకు మైండ్‌లో రిజిస్టర్ అవుతది నోట్ చేసుకుంటే. సో ఈ విధంగా నోట్స్ చేసుకోండి. సో ఇక్కడ మీరు రిజల్ట్ చూడొచ్చు. ఇక్కడ పైన డేట్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు. సో ఆల్ విన్నింగ్ ట్రేడ్స్. సో కంప్లీట్ డెమోలో చేస్తున్నారు. సో అది అంటే మీరు ఫస్ట్ మీ యాక్యురసీని ఇంప్రూవ్ చేసుకోండి డెమోలో. సో ఫస్ట్ ఎవరైనా కానీ యాక్యురసీని ఇంప్రూవ్ చేసుకొని ప్రాపర్‌గా ప్రైస్ యాక్షన్‌ని ఫాలో అవ్వండి. అక్కడ క్యాండిల్స్టిక్ సైకాలజీని ఫాలో అవ్వండి. మార్కెట్ స్ట్రక్చర్‌ని ఫాలో అవ్వండి. ఈ విధంగా చేస్తే ఈ రేంజ్‌లో ఉంటుంది. సో ఈ రిజల్ట్ కూడా చూడొచ్చు. తను కంప్లీట్‌గా 29 ట్రేడ్ తీసుకుంటే ఓన్లీ 4 మాత్రమే లాస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. సో ఇక్కడ తను వీడియో కూడా సెండ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ రేంజ్‌లో ఉంటుంది. సార్ ప్రాక్టీస్ కండిషన్ అర్థం చేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఉంటుంది రిజల్ట్. సో ఇక్కడ స్టూడెంట్ మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడు. సో కంప్లీట్‌గా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇదొక హ్యాపీ ఫీడ్‌బ్యాక్ అన్నమాట ఇది స్టూడెంట్‌ది. సో ఫ్రెండ్స్, చూసారు కదా! సో ఈ విధంగా అంటే కంప్లీట్‌గా ఒక ప్రాపర్‌గా మీరు ప్రైజ్ యాక్షన్ అనే సబ్జెక్ట్ ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో, ఆ ప్రైజ్ యాక్షన్ సబ్జెక్ట్‌ని మీరు ఫాలో అవ్వండి. మీరు దీంట్లో సక్సెస్ అవ్వాలంటే మీకు రెండే 2. సో ప్రైజ్ యాక్షన్ లేకపోతే ఎస్ఎంసీ. సో ఎస్ఎంసీ అనేది మెయిన్‌గా మనకు ఫోరెక్స్ స్టాక్ మార్కెట్‌లో సో ఈ విధంగా యూజ్ చేస్తారు. అలాగే బైండ్‌లో కూడా యూజ్ చేస్తారు. బట్ ఏంటి అంటే మీకు ప్రాపర్‌గా ప్రైజ్ యాక్షన్ లాగా ఇన్ని కన్ఫర్మేషన్స్ అంటే కంప్లీట్‌గా ఇన్ని కన్ఫర్మేషన్స్ ఏదైతే మీరు ఫస్ట్ నుంచి ప్రైజ్ యాక్షన్‌నే పట్టుకున్నారు కాబట్టి, సో ప్రైజ్ యాక్షన్‌లోనే ఆహ్, మీరు మాస్టర్ అవ్వడానికి ట్రై చేయండి. ఏదైతే కండిషన్స్ ఉంటాయో కండిషన్స్ అర్థం చేసుకోండి. సో కంప్లీట్‌గా ప్రైజ్ యాక్షన్‌నే ఫాలో అవ్వండి. ఆటోమేటిక్‌గా మీకు రిజల్ట్ అని ఉంటది. సో ఖచ్చితంగా ఏంటంటే మీరు ఈవెన్ కోర్సెస్ తీసుకున్నా కూడా మీకు కంప్లీట్‌గా రిజల్ట్ లేదు అని చెప్పేసి అదర్ స్టూడెంట్స్ వేరే వాళ్ళు వేరే దగ్గర తీసుకున్న వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు. సో అక్కడ మెయిన్‌గా ఏంటంటే మీకు సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కోర్స్ కాదు అక్కడ. సపోర్ట్ లేకపోతే మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అవ్వవు కదా! సో అందుకోసమే డౌట్ అనేది కంపల్సరీ అడగాలి. మీరు ఎక్కడ తీసుకున్నారో ఖచ్చితంగా డౌట్స్ క్లారిఫై చేసుకుంటేనే మీకు దీంట్లో ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఉంటది. సో కంప్లీట్‌గా ప్రతీదీ డౌట్ అడిగి తెలుసుకోవాలి. సో మల్టిపుల్‌గా ఒక మెసేజెస్ గానీ, కాల్స్ వస్తుంటాయి. లాస్ అయ్యామని జెప్పేసి. సో ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియోలో జెప్తాను. సో కంప్లీట్‌గా ఆహ్, ఏదో జస్ట్ యూట్యూబ్‌లో జూసి, అలాగే ఫ్రెండ్స్ యొక్క సజెషన్స్ విని ఇన్వెస్ట్ చేయడం కాదు. సో కంప్లీట్‌గా మీరు నిజంగానే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మీకు ట్రేడింగ్ కష్టంగా ఉంటే లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేయండి. సో ఎందుకంటే, నేను ప్రతి వీడియోలో ఇదే జెప్తాను. ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి. ప్రైజ్ యాక్షనా? ఎస్ఎంసీనా? ఫస్ట్ మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. ప్రైజ్ యాక్షన్ నేర్చుకోండి. మీకు బెటర్‌గా ఇంకా మీకు రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటది ప్రైజ్ యాక్షన్‌లో. సో ఎస్ఎంసీతోటి కూడా మీకు రిజల్ట్ ఉంటుంది గానీ, ఎస్ఎంసీ అనేది చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటదన్నమాట. సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి కాంప్లికేటెడ్‌గా ఉంటది. సో అందుకోసమే మీరు ఫస్ట్ నుంచే ప్రైజ్ యాక్షన్ మీద ఎంతో కొంత బేసిక్ తెలిసింది కాబట్టి ప్రైజ్ యాక్షన్ నేర్చుకోండి. సపోర్ట్ తీసుకోండి. ఎక్కడ కోర్స్ తీసుకున్నా సపోర్ట్ తీసుకొని ప్రతి డౌట్ అడిగి తెలుసుకోవాలి. ఎవరో ఫ్రెండ్ చెప్పారని చెప్పేసో లేకపోతే డైరెక్ట్ యూట్యూబ్‌లో చూసో ఆ నాలెడ్జ్ తోటి డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేయడం, లాస్ అవ్వడం ఈ విధంగా చేయొద్దు. సో ఇప్పుడు నేను ఇప్పుడు మీరు చూసారు కదా! స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ కూడా. వాళ్ళు కంప్లీట్‌గా ఒక ఫోకస్ తోటి ఇప్పుడిప్పుడు మేము డిపాజిట్లు చేయము. డైరెక్ట్‌గా మేము ఫస్టు
లెర్నింగ్ మీద ఫోకస్ చేసి ఒక కన్సిస్టెన్సీగా ఒక 70-80% అనేది యాక్యురసీ ఇంప్రూవ్ అయ్యేంత వరకు వాళ్ళు డిపాజిట్ అనే ఆలోచన మానుకున్నారు. సో, ఈ విధంగా అన్నమాట. అంటే ఇలాంటి మైండ్ సెట్ మాత్రమే దీంట్లో వర్క్ అవుతది. సో, ఫస్ట్ మీరు లెర్నింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టి ఖచ్చితంగా ఫోకస్ చేసి హార్డ్ వర్క్ చేయండి. ప్రాక్టీస్ చేయండి ఎవ్రీడే. డౌట్స్ అన్ని అడిగి తెలుసుకోండి. సో, ఈ విధంగా చేయండి. సో, కంప్లీట్‌గా ఆటోమేటిక్‌గా మీకు రిజల్ట్ కనిపిస్తది. సో, ఇక్కడ మన ఆహ్, ట్రేడ్ తీసుకొని నేను చూపిస్తాను. సో, అందుకోసమే ఖచ్చితంగా లెర్నింగ్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ లెర్నింగ్ అండి. దీంట్లో పెద్దగా చెప్పడానికి ఏం లేదు. సో, సింపుల్, వెరీ సింపుల్. బట్ యూట్యూబ్‌లో చూసి డైరెక్ట్‌గా చేయడం అనేది అది మన మూర్ఖత్వం అది డైరెక్ట్‌గా చెప్తున్నాను. ఎందుకంటే దాంట్లో యూట్యూబ్‌లో నాలెడ్జ్ అనేది మీకు 20, 30% ఇస్తారు గానీ ఎవరైనా గానీ కంప్లీట్ ఎవరు ఇవ్వరు. ఏ ఏ యూట్యూబర్ మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఇవ్వరు. చెప్పరు కూడా అసలు. ఈవెన్ కోర్సులలో గూడా మీకు కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నారు. మేము ప్రీవియస్‌గా తీసుకున్న కోర్సులలో ప్రాపర్‌గా ఇవన్నీ కండిషన్స్ ఎవరు చెప్పలేదు. మార్కెట్ స్ట్రక్చర్ యొక్క డీటెయిల్స్ గూడా మాకు తెలీదు. సో, మెయిన్‌గా మార్కెట్ స్ట్రక్చర్ క్యాండిల్స్టిక్ సైకాలజీయే అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్ కన్నా. సో, లెవెల్స్ డ్రా చేసి ట్రేడ్ చేస్తే మాత్రం అది మీకు యాక్యురసీ 10-20% మాత్రమే. స్ట్రక్చర్‌ని అర్థం చేసుకుంటూ అక్కడ క్యాండిల్స్టిక్ మనకి ఏం చెప్తుంది. ఈవెన్ ప్రతి ఒక్క క్యాండిల్స్టిక్స్‌ని ఏ విధంగా రీడ్ చేయాలి. ఇవన్నీ తెలుసుకోవాలి. డౌట్స్ చాలా ఉంటాయి. క్లారిఫై చేసుకోవాలి. మీరు ఎక్కడైతే కోర్స్ తీసుకున్నారో అడగాలి ఖచ్చితంగా. డౌట్ సెషన్ మీకు మినిమమ్ 3 మంత్స్ లేదా 4 మంత్స్ అయినా గూడా మీకు సపోర్ట్ అనేది చాలా అవసరం. సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. కోర్స్ కన్నా ఇంపార్టెంట్ ఇక్కడ సపోర్ట్. మీకు కోర్స్ వల్ల మీకు సబ్జెక్ట్ అనేది ఏంటిది అనేది తెలుస్తది. అసలు ఏ ఫార్ములాలో మార్కెట్ రన్ అవుతుందనేది మీకు దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ అనేది తెలుస్తాయి. బట్ మీరు దాంట్లో మీకు అర్థమైన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉంటది. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్‌లో ఖచ్చితంగా మీకు ఏదైతే కాన్సెప్ట్ అర్థమవుతుందో ప్రైస్ యాక్షన్ కానివ్వండి, ఏదైనా కావండి, దాంట్లో మీకు డౌట్స్ ఒస్తాయి. సబ్జెక్ట్ అర్థమైతే ఆటోమేటిక్‌గా మనకు డౌట్స్ ఒస్తాయి గదా! సో, ఆ డౌట్‌ని ఎవరు క్లారిఫై జేయాలి? మీరు ఎక్కడైతే తీసుకున్న ఆ మెంటర్ మాత్రమే మీకు కంప్లీట్‌గా ఏదైతే డౌట్స్ ఉన్నాయో క్లారిఫై జేయాలి. అలా చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీకు గ్రిప్ ఒస్తది. సో, ఇక్కడ చూడొచ్చు నేను కంప్లీట్‌గా ఇక్కడ మనకు ఒక డిమాండ్ జోన్ లాగా ఉంది. ఇది మనకు డిమాండ్ జోన్ లాగా కన్సిడర్ చేసినా గూడా ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క ఏదైతే సెల్లర్ క్యాండిలో మనకు నెక్స్ట్ ఇక్కడ చూడండి రిజెక్షన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చే అపియర్ అయిన ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ మనకి ఇక్కడ ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. సో, ఈవెన్ ఇక్కడ మనకు స్ట్రక్చర్ నుండి కంప్లీట్‌గా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. సో, కంప్లీట్‌గా ఇక్కడ పర్టిక్యులర్‌గా ఈ మేరకు చూసినట్టయితే మనకు హిస్టరీలో గూడా బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గానే ఉన్నారు. వీక్ అవ్వలేదు వాళ్ళింకా. సో, అందుకోసమే క్యాండిల్స్టిక్ సైకాలజీ అనేది స్ట్రక్చర్ తోటి మీరు యాడ్ చేయాల్సి ఉంటది. సో, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒక డిమాండ్ జోన్‌లో మనకు ఇది దాన్ని కన్సిడర్ చేసుకున్నా గూడా ఇక్కడికొచ్చేసరికి మనకు ఇది అదే జోన్‌లో మనకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. సో, ఇక్కడ ప్రీవియస్‌గా సెల్లర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అవ్వట్లేదు. సో, అది కూడా సో, క్యాండిల్స్టిక్ సైకాలజీ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో, ఆ విధంగా సెల్లర్స్, బయర్స్ ఇంక్రీజ్ అవుతున్నారా లేదా అది చూడాలి. కంప్లీట్‌గా స్ట్రక్చర్‌తో పాటు మీరు రన్ అవుతూ ఉండాలి. స్ట్రక్చర్‌ని మెయిన్‌గా బేస్ చేసుకొని మీరు లెవెల్స్ డ్రా చేసుకోండి. బట్ లెవెల్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. సో, స్ట్రక్చర్‌ని మెయిన్‌గా డ్రా చేసుకొని క్యాండిల్స్టిక్ సైకాలజీని ఫాలో అవుతూ చేయాల్సి ఉంటుంది. సో, కంప్లీట్‌గా అక్కడ క్యాండిల్స్టిక్ మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది. సో, ప్రాపర్‌గా మీరు ప్రతీని ఫాలో అవుతూ ఈవెన్ నోట్స్ రాసుకోండి. స్టూడెంట్స్ ఎవరైతే కోర్స్ స్టూడెంట్స్ ఉన్నారో నోట్స్ రాసుకోండి కంపల్సరీగా ప్రతీదీ. సో, మీకు ప్రీవియస్‌గా చూపెట్టినట్టుగా ఒక స్టూడెంట్ ఏ విధంగా నోట్ చేసుకోండి. సో, ఆ విధంగా మీరు డయాగ్రామ్స్ కూడా యూజ్ చేసి మీరు నోట్ చేసుకుంటే ఇంకా మీకు బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ నేను మెయిన్‌గా ట్రేడ్ చేయడానికి గల రీజన్ చెప్తాను నేనిక్కడ. చూడండి ఇక్కడ మనకొక డౌన్ ట్రెండ్‌లో ప్రాపర్‌గా ఇక్కడికి ఒక కరెక్షన్ వచ్చింది. సో, కరెక్షన్‌లో కూడా మనకు డైరెక్షన్ అనేది చూడొచ్చు. మీకు డైరెక్షన్ అనేది అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అయింది. సో, నెక్స్ట్ మనకు క్యాండిల్స్టిక్స్ సెల్లర్స్ ఇక్కడ కరెక్షన్ ఎండింగ్‌లో మనకి ఇక్కడ సెల్లర్స్ యొక్క ఎంట్రీ అనేది జరిగింది. సో, నెక్స్ట్ ఇక్కడ సెల్లర్స్ రిప్లైలో ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారు. సో, మెయిన్‌గా మనకు ఇక్కడున్న ఏదైతే లోస్ ఉన్నాయో, ఈ లోస్‌ని హిట్ అవ్వడానికి మెయిన్‌గా ట్రై చేస్తది మార్కెట్. సో, ఈ కన్ఫర్మేషన్‌తోని నేను ట్రేడ్ తీసుకున్నాను. సో, మేజర్‌గా మనకు ట్రెండ్ వచ్చేసి డౌన్ ట్రెండ్ ఉందన్నమాట ఇక్కడ. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. సో, డైరెక్షన్ అనేది అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, అకార్డింగ్ టు డైరెక్షన్ ఇది మనకు ఒకవేళ లాస్ అయినా కూడా నో ప్రాబ్లమ్. మనం నెక్స్ట్ క్యాండిల్‌లో రికవరీ చేసుకోవచ్చు. సో, అందుకోసం నేను చెప్తాను స్ట్రక్చరు, క్యాండిల్స్టిక్ సైకాలజీ అక్కడ మెయిన్‌గా మీకు స్ట్రక్చర్‌లతో పాటు ఎప్పుడు మార్కెట్ ట్రెండ్ చేంజ్ చేస్తది. ఇవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్. మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. అలాగే క్యాండిల్స్టిక్ సైకాలజీ కూడా. సో, మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రాపర్‌గా
సో, మీరిక్కడ చూడొచ్చు. ఇది లాస్ట్ ఎండ్‌లో గూడా మనకిక్కడ ఒక ప్రాపర్ కండిషన్ దొరికింది. అకార్డింగ్ టు స్ట్రక్చర్ అండ్ కాన్సిక్ సైకాలజీతో చూసుకున్నా గూడా మంచి ఇక్కడ నేను ఎవరైతే స్టూడెంట్స్‌కి తెలుసు నేనిక్కడ ఎందుకు ట్రేడ్ తీసుకున్నానో. సో, కంప్లీట్‌గా ఇది 100% మనకు షూర్‌గా విన్ అవుతది. 100% ఇది షూర్ షాట్ అది. సో, ఈవెన్ ఎంత బ్యాక్ డౌన్ వచ్చినా గూడా, సో, మనకొక పుల్ బ్యాక్ తీసుకున్నా గూడా 100% ఇది ఈవెన్ ఒక రెడ్ క్యాండిల్‌లో క్లోజ్ అయినా గూడా ఒక రిజెక్షన్ ఇచ్చి మనకు ఎంట్రీ పైనే క్లోజ్ ఇస్తది. ఇది మాత్రం షూర్ అనమాట. సో, అందుకనే ఇక్కడ నేను మల్టిపుల్ ట్రేడ్ తీసుకున్నాను. చూడొచ్చు ఇది మన విన్నింగ్‌లో బుక్ అవుతది. సో, ఫ్రెండ్స్ ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. సో, కంప్లీట్ లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది. మీరు గుర్తుంచుకోవాలి నేను తీసుకున్నది ఓన్లీ సపోర్ట్ కోసమే. సపోర్ట్ ఇస్తున్నాను లైఫ్ టైమ్ కాబట్టి మాత్రం నేను ఛార్జ్ ఇస్తాను. సో, కోర్స్ ఇక్కడ మీకు ఫ్రీనే అనమాట. సో, కోర్స్‌తో పాటు సపోర్ట్ మనకు సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ చూడొచ్చు మీరు. మనకిది విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో, ఈ విధంగా అంటే ప్రాపర్‌గా మీకు కన్ఫర్మేషన్ 100%గా ఉన్నప్పుడు ఈ విధంగా ట్రేడ్ చేయాలి. బట్ ఏంటంటే మల్టిపుల్ ట్రేడ్స్ ఓపెన్ చేయడం అవసరం లేదు. సింగిల్ ట్రేడ్ మాత్రమే ఓపెన్ చేయండి. సో, కంప్లీట్‌గా ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేయండి. క్యాన్సిక్ సైకాలజీ, మార్కెట్ స్ట్రక్చర్ ఇవన్నీ తెలుసుకోండి. మీరు ఎక్కడైతే కోర్స్ తీసుకున్నారో అడిగి తెలుసుకోండి డౌట్స్ అన్నీ. షార్ట్ టర్మ్స్ ఇక్కడ వెతకూడదు. సో, ఫ్రెండ్స్ సజెషన్ చేశారని చెప్పేసో, జనరల్‌గా ఎవరైనా సజెషన్ చేశారు అని చెప్పేసో, లేకపోతే ఇక్కడ షార్ట్ టర్మ్స్‌గా ఇప్పుడు సిగ్నల్స్ అని చెప్పేసి, సిగ్నల్స్‌తో వాళ్ళకి అఫిలియేషన్ ప్రోగ్రామ్ ద్వారా కమిషన్ ఉంటది. సో, వాళ్ళు కావాలని మిమ్మల్ని లాస్ చేస్తారు. ఎందుకంటే మీరు మళ్ళీ విత్‌డ్రాల్ మనకు డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ చేస్తే వాళ్ళకు దాని మీద కమిషన్ ఉంటుంది. సో, అలాగే సూర్ షాట్ బగ్స్ అని చెప్పేసి లేకపోతే మల్టిపుల్‌గా ఇండికేటర్స్ అని చెప్పేసి ఈ విధంగా ఇస్తా ఉంటారు. సో, ఇదంతా ఏది వర్క్ అవ్వదు. ఎందుకంటే చాలా మట్టుకు మీరు అన్నీ యూజ్ చేసే ఉన్నారు. మీకేమైనా రిజల్ట్ ఉందా? లేదు కదా! సో, అందుకోసమే మీరు ఓన్‌గా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటారో మీకు అప్పుడే మీకు రిజల్ట్ కనిపిస్తది. అప్పటి వరకు మీకు రిజల్ట్ కనిపించదు దీంట్లో. సో, అందుకోసమే ఖచ్చితంగా నేర్చుకోండి ఫస్ట్. నేర్చుకొని తర్వాతనే మీరు ఒక కన్సిస్టెన్సీ మీ యాక్యురసీ ఏదైతే మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక యాక్యురసీ ఉంటుంది కదా! ఆ యాక్యురసీ ఒక కన్సిస్టెన్సీ ఉంది. మీరు వరుసగా మీరు ఎన్ని ట్రేడ్స్ మన ప్రాఫిట్‌లో బుక్ చేస్తున్నారు? లేకపోతే ఎన్ని ట్రేడ్ లాస్ అవుతున్నారు? సో, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో పాటు ఆ యాక్యురసీని కూడా ఇంప్రూవ్ చేసుకోండి. ప్రాక్టీస్‌కున్న పవరే అది. మీరు ప్రీవియస్‌గా చూసారు కదా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్. సో, ఈ విధంగా అనమాట. సో, మళ్ళీ చెప్తున్నాను 16, 17, 18 చూడని స్టూడెంట్సు నేను యాడ్ చేశాను కొత్తగా. అలాగే సప్లై డిమాండ్ కూడా నేను యాడ్ చేస్తాను. 19 వీడియో అవుతది మన కోర్స్‌లో అది. సో, దానికి మళ్ళీ రీపేమెంట్ ఏమి అవసరం లేదు. అది ఫ్రీగా ఇస్తున్నాను. సో, స్టూడెంట్స్ అందరికి. ఓన్లీ కోర్స్ స్టూడెంట్స్ అందరికి. సో, ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.